హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ట్రస్ట్ ప్రాబ్లం అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ట్రస్ట్ ప్రాబ్లమ్స్లో నేను చెప్పడంలో ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం డీటెయిల్గా అండ్ లెంతీగా ఉంటుంది వీడియో అయితే. ప్రాబ్లం అయితే చూద్దాము. అనలైజ్ దిస్ ట్రస్ట్ షౌన్ ఇన్ ఫిగర్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ జాయింట్స్. ఇక్కడ మీరు ఏ మెథడ్ అడిగారనేది క్లారిటీగా చదవండి, ఎందుకంటే మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి, మెథడ్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి, అలానే కోఎఫిషియంట్ టెన్షన్ మెథడ్ కూడా ఉంటుంది సేమ్ ఫిగర్ ఇచ్చి. సో మీరు ఇక్కడ ఏ మెథడ్ అడిగారో అది క్లారిటీగా చదువుకుంటేనే దానికి కరెక్ట్ ఆన్సర్ అయితే చేయగలుగుతాము. అండ్ నెక్స్ట్ ఇండికేట్ ద ఫోర్సెస్ ఆన్ ద ట్రస్. అంటే ఏ ఫోర్సెస్ ట్రస్ మీద యాక్ట్ అవుతున్నాయి వాటిని ఇండికేట్ చేయండి అని అంటున్నారు. ఈ ప్రాబ్లం చేయాలి అంటే ఫస్ట్ 3 ఈక్విలిబ్రియం కండిషన్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అండ్ సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. ఈ 3 ఈక్విలిబ్రియం కండిషన్స్ మనకు క్లియర్గా వస్తేనే ప్రాబ్లం అనేది చేయగలుగుతాము, లేకపోతే ప్రాబ్లం చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్, సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇక్కడ వర్టికల్ లోడ్స్ అన్నా ఫోర్సెస్ అన్నా సేమ్గానే కన్సిడర్ చేస్తాము. సో సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అంటే అప్వర్డ్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఉంటాయి అండ్ డౌన్వర్డ్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం అప్వర్డ్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని ప్లస్గాను అండ్ డౌన్వర్డ్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని మైనస్గా కన్సిడర్ చేస్తాము. కొందరు స్టూడెంట్స్కి అయితే డౌట్ వస్తుంది, అప్వర్డ్ ప్లస్ తీసుకోవాలన్నా లేకపోతే డౌన్వర్డ్ ప్లస్ తీసుకోవాలా అని. అలాంటి వాళ్ళకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మనం ఏదైనా ఒక నోట్స్ స్పీడ్గా రాసేటప్పుడు డైరెక్ట్ ఇట్లా రాస్తాం, ప్రెజర్ ఇంక్రీజెస్ వెలాసిటీ డిక్రీజెస్ అని. ప్రెజర్ ఇంక్రీజెస్, సో ఇంక్రీజ్కి మనం అప్వర్డ్ యారో అయితే ఇండికేట్ చేస్తాము. ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ప్లస్గా ఒకదానికొకటి కలుపుకుంటూ పోతేనే అది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్లస్ అర్థం. అప్వర్డ్ యారో వస్తే ఇక్కడ మీరు ప్లస్గా తీసుకోవాలి. అండ్ డిక్రీజ్ సింబల్ అయితే మనం డౌన్వర్డ్ యారో తోటి ఇండికేట్ చేస్తాము. డిక్రీజ్ అని రాసినప్పుడు దాని అర్థం ఏంటి? మైనస్, అంటే తగ్గుతూ వస్తుంది అని. సో ఇలా డౌన్వర్డ్ వచ్చినప్పుడు మైనస్ అండ్ అప్వర్డ్ వచ్చినప్పుడు ప్లస్, ఈ రెండు అయితే మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇక్కడ రైట్ సైడ్ యాక్ట్ అయ్యే హారిజాంటల్ ఫోర్సెస్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ యాక్ట్ అయ్యే హారిజాంటల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. మనం రైట్ సైడ్ యాక్ట్ అయ్యే హారిజాంటల్ ఫోర్సెస్ని ప్లస్గా అండ్ లెఫ్ట్ సైడ్ యాక్ట్ అయ్యే హారిజాంటల్ ఫోర్సెస్ని మైనస్గా కన్సిడర్ చేస్తాము. కొందరికైతే ఇది కూడా ప్రాబ్లం చేసేటప్పుడు డౌట్ వస్తుంది, రైట్ సైడ్ ప్లస్ తీసుకోవాలా లేకపోతే లెఫ్ట్ సైడ్ ప్లస్ తీసుకోవాలా అని. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన 2 హ్యాండ్స్ అయితే ఉంటాయి. సో కంపేర్ టు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అయితే చాలా వర్క్ చేస్తుంది. అంటే ఇది ఎప్పుడైనా హయ్యర్ లెవెల్లోనే ఉంటుంది. సో హయ్యర్ వాల్యూ ఎప్పుడైనా రైట్ సైడ్ యారోకి తీసుకోవాలి. ఈ రైట్ సైడ్ వస్తే మన రైట్ హ్యాండ్ గుర్తు చేసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ కన్నా రైట్ హ్యాండ్ ఎక్కువ వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళే ఫోర్సెస్ అన్నిటిని ప్లస్గా తీసుకోండి. అండ్ రైట్ హ్యాండ్తో కంపేర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ అనేది తక్కువ వర్క్ చేస్తుంది కాబట్టి మైనస్ అయితే తీసుకోండి. ఇలాంటి మీకు చెప్పినప్పుడు నవ్వు రావచ్చు, నవ్వినా పర్లేదు, మీకు గుర్తుంటే చాలు. అండ్ నెక్స్ట్, సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా 2 టైప్స్ మూమెంట్స్ ఉంటాయి, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అండ్ ఇంకొకటి క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ని మనం ప్లస్గా తీసుకుంటాము అండ్ యాంటీ క్లాక్ వైజ్ని మనం ఇక్కడ మైనస్గా తీసుకుంటాము. ఈ 2 కూడా మనకి పర్ఫెక్ట్గా గుర్తుంటేనే ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతాము. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనం బాటిల్ క్యాప్ అయితే క్లోజ్ చేస్తాం అండ్ ఓపెన్ చేస్తాము. మనము క్లోజ్ చేసేటప్పుడు క్లాక్ వైజ్ ఉంటుంది అండ్ మనం బాటిల్ క్యాప్ అనేది ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు అది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. సో ఈ 3 ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేవి ఏ డౌట్ లేకుండా గుర్తుంచుకుంటేనే ప్రాబ్లం చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. వీటిలలో ఏ చిన్న ఒకటి కన్ఫ్యూజ్ అయినా కానివ్వండి, ప్రాబ్లం అయితే సరిగ్గా అర్థం కాదు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అని అంటే,
ఇక్కడ మనం x డైరెక్షన్ అయితే cos θ తీసుకోవాలి అండ్ y డైరెక్షన్ అయితే sin θ తీసుకోవాలి. ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే A అండ్ D దగ్గర సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఎక్కడైతే సపోర్ట్స్ ఉంటాయో అక్కడ మనమైతే రియాక్షన్స్ అయితే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ట్రస్ మీద టోటల్ లోడ్స్ ఎన్ని యాక్ట్ అవుతున్నాయో అవి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని నుంచే మనం రియాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ దగ్గర ఒక అప్వర్డ్ వర్టికల్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది, దానిని VAగా కన్సిడర్ చేసుకుందాము. అండ్ D దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఒక అప్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది, దాన్ని VDగా కన్సిడర్ చేసుకుందాము. అప్వర్డ్ యాక్ట్ అయ్యే వాటిని ప్లస్ తీసుకోవాలని చెప్పాను కాబట్టి ప్లస్ VA. అండ్ ఇది కూడా అప్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ VD. నెక్స్ట్ ఈ 4 kN అయితే డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. డౌన్వర్డ్ యాక్ట్ అయ్యేదాన్ని మనం మైనస్ తీసుకోవాలని చెప్పాను. సో -4. నెక్స్ట్ 2 kN కూడా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. డౌన్వర్డ్ యాక్ట్ అయ్యేదాన్ని మైనస్ తీసుకోవాలని చెప్పాను. అగైన్ -2 ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. VA ప్లస్ VD -6 ఈక్వల్ టు 0. VA ప్లస్ VD, ఈ -6 అనేది రైట్ సైడ్ వెళ్తే +6 అవుతుంది. సో ఈక్వల్ టు 6 kN. ఇది మనకు ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రియాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. సో సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. మనం రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మూమెంట్స్ ఫార్ములా అయితే యూజ్ చేస్తాము. సో ఇక్కడ టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ, ఇక్కడ నేను టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ అని తీసుకుంటున్నాను కాబట్టి B నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మీరు టేకింగ్ మూమెంట్స్ అబౌట్ B అని తీసుకుంటే A నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళండి. -VD ఇంటూ 6 meters లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అండ్ -VD అని ఎందుకు అంటున్నా అంటే ఇది Aకి యాంటీ క్లాక్ వైజ్ యాక్ట్ అవుతుంది కాబట్టి -VD అని అంటున్నా. సో యాంటీ క్లాక్ వైజ్ యాక్ట్ అవుతుంది కాబట్టి -VD ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ 6 అండ్ 4 అనేది Aకి క్లాక్ వైజ్ యాక్ట్ అవుతుంది ఇలా. సో ప్లస్ తీసుకుంటున్నాను. 4 ఇంటూ 3 + 1.5. ఈ 4 kN అనేది ఎగ్జాక్ట్గా 3కి మిడిల్లో యాక్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 అయితే ఉంటుంది. సో 1.5 + 3 4.5 అయితే అవుతుంది. సో 4 ఇంటూ 4.5 అండ్ అగైన్ ఈ 2 kN అనేది ఎగ్జాక్ట్గా 3కి మిడిల్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5. సో 2 ఇంటూ 1.5. ఇది కూడా Aకి క్లాక్ వైజ్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నా. ప్లస్ 2 ఇంటూ 1.5 ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0. -6 VD. సో ఇక్కడైతే క్యాల్సీ అయితే యూజ్ చేయండి. క్యాల్సీ యూజ్ చేయకుండా ట్రస్సెస్ ప్రాబ్లం చేయడం అంటే కష్టం. సో ప్లస్ 21 ఈక్వల్ టు 0. 6 VD. ఈ +21 అనేది రైట్ సైడ్ వెళ్తే -21 అవుతుంది. సో ఈక్వల్ టు -21. మైనస్ గెట్ క్యాన్సల్. VD ఈక్వల్ టు 21/6. 3.5 అయితే వచ్చింది. VD ఈక్వల్ టు 3.5 వచ్చింది.
ఈ వచ్చిన VD వాల్యూని ఈ ఈక్వేషన్ 1 ఉందిగా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు VA వాల్యూ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, రియాక్షన్స్ని RA అండ్ RBగా తీసుకోవచ్చుగా, నువ్వెందుకు VD VAగా కన్సిడర్ చేస్తున్నావు అని. సో ఇక్కడైతే RA RBగా తీసుకోవచ్చు, కానీ మనము ఇలాంటి ప్రాబ్లమ్సే చేస్తూ వెళ్తుంటే అక్కడ మనం రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలి, అలానే రియాక్షన్స్ కూడా కనుక్కోవాలి. సో రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు RA తీసుకుంటాం అండ్ రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు RA తీసుకుంటాం. సో ఇలా కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఇప్పటి నుంచే VA అండ్ VDగా కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ VD వాల్యూని ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో VA ప్లస్ VD వాల్యూ ఎంత మనకి ఇక్కడ 3.5 ఈక్వల్ టు 6, VA ఈక్వల్ టు 6 మైనస్ 3.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 kilonewtons. VA ఈక్వల్ టు 2.5 kilonewtons అండ్ VD ఈక్వల్ టు 3.5 kilonewtons. రాస్తున్నా VA ఈక్వల్ టు అండ్ VD ఈక్వల్ టు 3.5. సో మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, హారిజంటల్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ కూడా తీసుకోవాలి అని. సో ఒకవేళ హారిజంటల్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అయితే తీసుకుందాము H అని. H ఈక్వల్ టు ఇక్కడ ఎటువంటి హారిజంటల్ లోడ్స్ అయితే మనకి యాక్ట్ కావట్లేవు కాబట్టి డైరెక్ట్ 0 అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా హారిజంటల్ లోడ్ యాక్ట్ అయినట్టు ఫిగర్లో మెన్షన్ చేస్తే హారిజంటల్ రియాక్షన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈచ్ జాయింట్ తీసుకొని ఏ మెంబర్ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాము. ఫస్ట్ మనము తీసుకునే జాయింట్ అనేది ఓన్లీ 2 అన్నోన్ మెంబర్స్ వచ్చేటట్టు మాత్రమే తీసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చెప్తా వినండి. టేక్ జాయింట్ ఏ. ఈక్వల్ టు ఈ జాయింట్ ఏ దగ్గర తీసుకోండి, ఓన్లీ హారిజంటల్ ఉంది అండ్ ఇంకొకటి ఇంక్లైన్ మెంబర్ అయితే ఉంది కాబట్టి 2 అన్నౌన్స్, ఒకటి హారిజంటల్ అండ్ ఇంకొకటి ఇంక్లైన్ మెంబర్. ఇక్కడ జాయింట్ ఏ అయితే ఉంది, ఓన్లీ 2 అన్నౌన్స్ మాత్రమే వస్తాయి. అండ్ నెక్స్ట్ బి తీసుకోండి. బి దగ్గర ఒకటి ఇంక్లైన్డ్ ఉంది, ఇంకొకటి అగైన్ ఇంక్లైన్డ్ ఉంది అండ్ ఇంకొకటి హారిజంటల్ ఉంది. 3 అన్నౌన్స్ అయితే వస్తాయి. సో 3, ఒకటి హారిజంటల్ అండ్ ఇంకొకటి ఇంక్లైన్, ఇంకొకటి కూడా ఇంక్లైన్. ఇక్కడ జాయింట్ బి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జాయింట్ సి తీసుకుంటే సి ఈక్వల్ టు అగైన్ 3, ఒకటి హారిజంటల్ ఇంకొకటి ఇంక్లైన్ అండ్ ఇంకొకటి కూడా ఇంక్లైన్డ్. సో ఒకటి హారిజంటల్, ఒకటి ఇంక్లైన్, ఇంకొకటి ఇంక్లైన్ మెంబర్. ఇది జాయింట్ సి. అండ్ నెక్స్ట్ డి తీసుకుంటే టేక్ జాయింట్ డి ఈక్వల్ టు 2 అన్నోన్ మెంబర్స్ మాత్రమే ఉన్నాయి. అదేంటిది, ఒకటి ఈడి అండ్ ఇంకొకటి ఈసీ. సో ఈడి అండ్ ఈసీ ఇది ఒక డి జాయింట్. అండ్ నెక్స్ట్ ఈ జాయింట్ తీసుకుంటే టేక్ జాయింట్ ఈ ఈక్వల్ టు ఏఈ మెంబర్, ఈడి మెంబర్, ఈసీ మెంబర్ అండ్ ఈబి మెంబర్. మొత్తం టోటల్ అన్నోన్ మెంబర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది జాయింట్ ఈ అనుకుంటే ఇలా. ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంటుంది, మనం ఈచ్ జాయింట్ దగ్గర ఫోర్సెస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓన్లీ 2 అన్నౌన్స్ ఉన్న జాయింట్ మాత్రమే ఫస్ట్ మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 అన్నౌన్స్ ఉన్న మెంబర్స్ ఏమేమిటి అంటే A1 అండ్ D1. ఈ ఏ ఆర్ డి ఈ రెండిట్లలో ఏదైనా తీసుకొని మనం ఫస్ట్ 2 ఫోర్సెస్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ 3 తీసుకుంటే మీరు ఫోర్సెస్ అయితే ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. సో అలా ఎప్పుడు చేయకండి. టేక్ జాయింట్ ఏ. జాయింట్ ఏ దగ్గర ఏ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. సో జాయింట్ ఏ అయితే డ్రా చేస్తున్నా.
ఇది జాయింట్ ఏ అండ్ ఇక్కడ నుంచి విఏ యాక్ట్ అవుతుంది. అండ్ ఇది ఈ యారోస్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడైనా అవే ఫ్రమ్ ద జాయింట్ అని తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా తీసుకున్నా కూడా పర్వాలేదు. దీనిని అవే ఫ్రమ్ ద జాయింట్ అంటారు, ఎందుకంటే యారో అనేది అటు సైడ్ ఉంది కాబట్టి. అండ్ ఈ టూ వాటిని జాయింట్ సైడ్ యారోస్ ఉన్నాయి కాబట్టి టూ వర్డ్స్ ద జాయింట్స్ అని అంటారు. సో కొన్ని టెక్స్ట్ బుక్లలో అయితే అవే ఫ్రమ్ ద జాయింట్ అని తీసుకుని ఉంది, కొన్ని టెక్స్ట్ బుక్లలో అయితే టూ వర్డ్స్ ద జాయింట్ అని తీసుకొని క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరిగింది. సో మీకు ఏది ఈజీగా ఉంటే అదైతే ఫాలో అవ్వండి. నేను చెప్పే ప్రాబ్లమ్స్లో మాత్రం అవే ఫ్రమ్ ద జాయింట్స్ అనేది తీసుకొని చెప్తాను, అది ఏ ప్రాబ్లం అయినా. ఫోర్స్ ఏఈ ఎప్పుడైనా మనం ఏ జాయింట్ తీసుకుంటామో ఆ లెటర్ని ఇక్కడ మనం ఫస్ట్ ఇండికేట్ చేయాలి. సో ఫోర్స్ ఏఈ. అండ్ నెక్స్ట్ ఏ జాయింట్ తీసుకుంటే ఆ లెటర్ మెన్షన్ చేయాలి కాబట్టి ఏబి. ఈ జాయింట్ ఏ దగ్గర ఫోర్స్ ఏఈ ఫైండ్ అవుట్ చేస్తాము, అలానే ఫోర్స్ ఏబి కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. సో సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇక్కడ వర్టికల్గా ఏది యాక్ట్ అవుతుంది, విఏ అప్వర్డ్ వర్టికల్ ఫోర్స్. అండ్ ఏబి అనే మెంబర్ అనేది ఇంక్లైన్లో ఉంది. సో ఇంక్లైన్లో ఉన్నప్పుడు వర్టికల్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే మనం ఇక్కడ సైన్ రూల్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోర్స్ ఏఈ అనేది ఈ మెంబర్ అనేది ప్యూర్ హారిజెంటల్లో అయితే ఉంది కాబట్టి మనం చేసేటప్పుడు ఏవైతే ప్యూర్ హారిజెంటల్ ఆర్ ప్యూర్ వర్టికల్ ఉన్నట్లయితే, ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం కాబట్టి ఈ వర్టికల్ తీసుకుంటాము అండ్ ఈ ఇంక్లైన్ తీసుకుంటాం, అంతేగాని ఈ ప్యూర్ హారిజెంటల్ ఉన్నది మాత్రం అస్సలు తీసుకోకూడదు. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏవైతే ఇంక్లైన్లో ఉంటాయో అది వర్టికల్గా కన్వర్ట్ చేసుకుంటాము, అలానే వర్టికల్ లోడ్ తీసుకుంటాము. సో ఇది అప్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి అప్వర్డ్ యాక్ట్ అయితే ప్లస్ అని చెప్పాను. సో ప్లస్ విఏ. అండ్ ఫోర్స్ ఇది కూడా అప్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ ఫోర్స్ ఏబి. ఫోర్స్ ఏబి ఇది ఇంక్లైన్లో ఉంది కాబట్టి మనం వర్టికల్లోకి కన్వర్ట్ చేయాలంటే సైన్ టీటా యూజ్ చేయాలి. సో సైన్ టీటా ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0. ఇక్కడ విఏ వాల్యూ అయితే మనకు 2.5 ఉంది. సో 2.5 ప్లస్ ఫోర్స్ ఏబి సైన్, ఇక్కడ టీటా వాల్యూ అయితే మెన్షన్ చేశారు 60 degrees అని. ఈ టోటల్ స్ట్రెస్లో కూడా మనము ఎక్కడ యాంగిల్ తీసుకున్నా కూడా 60 degrees ఉంటుంది. అలా ఎందుకు అంటే ఇక్కడ 60 అని మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ కూడా 60 అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ 60 అని మెన్షన్ చేస్తే ఇక్కడ యాంగిల్ కూడా 60 అనే ఉన్నట్టు. ఇది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 60 ఇది 60 అయితే ఆటోమేటిక్గా ఇది కూడా 60. టోటల్ 60 60 60 ఈజ్ ఈక్వల్ టు 180. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ కూడా 60. టోటల్ ట్రస్లో ఏ యాంగిల్ అయినా కూడా 60 degrees కానీ మనం తీసుకుంటాము. సో 60 degrees ఈక్వల్ టు 0. ఫోర్స్ ఏబి సైన్ 60 degrees ఈక్వల్ టు ఈ ప్లస్ 2.5 అనేది రైట్ సైడ్ వెళ్తే మైనస్ 2.5 అవుతుంది. సో మైనస్ 2.5 అండ్ ఫోర్స్ ఏబి ఈక్వల్ టు మైనస్ 2.5 బై సైన్ 60 degrees. ఇది క్యాల్సిలో అయితే కొట్టండి. మైనస్ 2.88 kN. ఫోర్స్ ఏబి వాల్యూ అయితే మనకు మైనస్ 2.88 kN వచ్చింది. సో మనకి ఇక్కడ ఏ ఫోర్స్ వచ్చిందండి, ఏబి. ఈ వాల్యూ అయితే 2.88 అయితే వచ్చింది. సో నేనైతే ఇవి రబ్ చేస్తున్నాను, ఇవైతే గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 2 అన్నౌన్స్ వచ్చిన జాయింట్ని మాత్రమే ఫస్ట్ తీసుకోవాలి అని. ఈ ఫోర్స్ని అయితే ఇక్కడ రాస్తున్నా, నాకు బోర్డ్ అయితే అవైలబుల్గా లేదు కాబట్టి. సో ఫోర్స్ ఏబి ఈక్వల్ టు మైనస్ 2.88 kN. ఇది రబ్ చేస్తున్నా. ఈ
ఇప్పుడు ఫోర్స్ ఏఈ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ ఫోర్స్ ఏఈ అనేది రైట్ సైడ్ వెళ్తుంది. రైట్ సైడ్ వెళ్తే ఏం తీసుకోవాలని చెప్పా, ప్లస్ తీసుకోవాలని చెప్పాను. సో ప్లస్ ఫోర్స్ ఏఈ. అండ్ ఈ ఇంక్లైన్డ్ ఉన్నదాన్ని కూడా మనం హారిజంటల్గా కన్వర్ట్ చేయాలి. హారిజంటల్గా కన్వర్ట్ చేయాలి అంటే మనకు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, కాస్ థీటా. సో ఇది కూడా రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి యారో అనేది ప్లస్ ఫోర్స్ ఏబి కాస్ థీటా ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ ప్యూర్ వర్టికల్ యాక్ట్ అయ్యేదాన్ని తీసుకోవద్దు మళ్ళీ. సో ఫోర్స్ ఏఈ ప్లస్ ఆల్రెడీ ఫోర్స్ ఏబి వాల్యూ అయితే మనకు వచ్చింది -2.88 అని. సో -2.88 ఇంటూ కాస్ థీటా వాల్యూ 60 ఈక్వల్ టు 0. ఫోర్స్ ఏఈ ప్లస్ ఇంటూ మైనస్ -1.44 ఈక్వల్ టు 0. ఈ టోటల్ వాల్యూ అయితే 1.44. అండ్ ఇప్పుడు ఫోర్స్ ఏఈ ఈక్వల్ టు ఈ -1.44 అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 1.44 అవుతుంది. సో 1.44 కిలో న్యూటన్స్. ఈ ఫోర్స్ ఏఈ అయితే ఇక్కడ రాస్తున్నా. ఫోర్స్ ఏఈ ఈక్వల్ టు 1.44 కిలో న్యూటన్స్. ఇప్పుడు మనకు ఫోర్స్ ఏఈ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డి తీసుకోవాలి, ఎందుకంటే ఈ జాయింట్ దగ్గర ఓన్లీ 2 అన్నోన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి. సో టేక్ జాయింట్ డి. డి జాయింట్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఇది డి జాయింట్. ఇక్కడ ఒక విడి ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది 3.5 కిలో న్యూటన్స్. అండ్ అవే ఫ్రమ్ ద జాయింట్స్ అయితే తీసుకోవాలని చెప్పాను ఇంతకుముందే. థీటా ఈక్వల్ టు 60 degrees. ఇది సి అది అండ్ ఇది ఈ. ఇప్పుడు ఫోర్స్ ఏ జాయింట్ తీసుకుంటున్నామో ఆ లెటర్ అయితే ఫస్ట్ మెన్షన్ చేయాలి, డిఈ. అండ్ ఫోర్స్ డిసి సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ విడి అప్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి, ప్లస్ విడి. అండ్ ఈ ఫోర్స్ డిసి అనేది ఇంక్లైన్లో ఉంది. దీనిని మనం వర్టికల్గా కన్వర్ట్ చేయాలి అంటే సైన్ థీటా అయితే యాడ్ చేయాలి. సో ఇది కూడా అప్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి అగైన్ ప్లస్ ఫోర్స్ డిసి సైన్ థీటా ఈక్వల్ టు 0. విడి వాల్యూ అయితే 3.5 వచ్చింది. 3.5 ప్లస్ ఫోర్స్ డిసి సైన్ థీటా వాల్యూ 60 ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 3.5 అనేది రైట్ సైడ్ వెళ్తే -3.5 అవుతుంది. సో ఫోర్స్ డిసి సైన్ 60 degrees ఈక్వల్ టు -3.5. ఫోర్స్ డిసి ఈక్వల్ టు -3.5. ఇది ఫోర్స్ డిసితో సైన్ 60 degrees అనేది మల్టిప్లై అయింది. ఇది రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. సో బై సైన్ 60 degrees ఈక్వల్ టు -4.04 కిలో న్యూటన్స్. మనకి ఫోర్స్ డిసి వాల్యూ అయితే వచ్చింది. సో ఒకసారి మార్క్ అయితే చేస్తాం. ఫోర్స్ డిసి వాల్యూ వచ్చింది. ఈ వచ్చిన వాల్యూ ఇక్కడ రాసుకుందాము. ఫోర్స్ డిసి ఈక్వల్ టు -4.04 కిలో న్యూటన్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ హారిజంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. లెఫ్ట్ సైడ్ అయితే ఫోర్స్ డిఈ యాక్ట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ యాక్ట్ అయితే ఏం తీసుకోవాలని చెప్పాను, మైనస్ తీసుకోవాలని చెప్పాను. కాబట్టి లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ ఫోర్స్ డిఈ. అండ్ ఈ ఫోర్స్ డిసి అనేది హారిజంటల్గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే కాస్ థీటా యాడ్ చేయాలి. అండ్ ఇది కూడా లెఫ్ట్ సైడ్ అయితే యాక్ట్ అవుతుంది. మైనస్ ఫోర్స్ డిసి కాస్ థీటా ఈక్వల్ టు 0 మైనస్ ఫోర్స్ డిఈ మైనస్
ఫోర్స్ డీసీ వాల్యూ అయితే ఇంతకుముందు వచ్చింది -4.04 అని. సో -4.04 కాస్ థీటా వాల్యూ 60 = 0. ఫోర్స్ డిఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2.02 = 0. ఈ ప్లస్ 2.02 అనేది రైట్ సైడ్ వెళ్తే -2.02 అవుతుంది. సో మైనస్ ఫోర్స్ డిఈ = -2.02 కిలోన్యూటన్స్. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్ అయితే ఫోర్స్ డిఈ = 2.02 కిలోన్యూటన్స్. సో ఫోర్స్ డిఈ వాల్యూ అయితే మనకు వచ్చింది, ఈ వాల్యూ. సో ఇక్కడ రాద్దాము. ఫోర్స్ డిఈ = 2.02 కిలోన్యూటన్స్. నెక్స్ట్ ఓన్లీ 2 అన్నౌన్స్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలని చెప్పానుగా. ఆల్రెడీ మనకు ఫోర్స్ ఏబి వచ్చింది ఇక్కడ బి జాయింట్ తీసుకుంటే. సో బి జాయింట్ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ 2 అన్నౌన్స్ వస్తాయి, ఒకటి బీసీ అండ్ బిఈ. ఇది అయినా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మనకు ఆల్రెడీ డీసీ అయితే వచ్చింది ఫోర్స్, అండ్ సి దగ్గర తీసుకుంటే సిబి అండ్ ఈడి, ఈ 2 అన్నౌన్స్. సో బి తీసుకున్నా పర్వాలేదు అండ్ సి తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేనైతే బి తీసుకుంటున్నా. ఫస్ట్ టేక్ జాయింట్ బి అయితే డ్రా చేసుకుందాము. ఇక్కడ ఒక డౌన్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది 2 కిలోన్యూటన్స్. ఇది సి, అవే ఫ్రమ్ ద జాయింట్స్ వచ్చేటట్టు తీసుకోవాలి యారోస్ అయితే. ఇది ఈ అండ్ ఇది ఏ. ఫోర్స్ ఫస్ట్ ఏ జాయింట్ తీసుకుంటే ఆ లెటర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో బిఏ అండ్ ఫోర్స్ బిఈ అండ్ ఫోర్స్ బిసి. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ = 0 అని తీసుకుందాము. సో సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ = 0. ఇక్కడ 2 కిలోన్యూటన్ అయితే డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి -2. ఇక్కడ ఫోర్స్ బిఏ కూడా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ ఫోర్స్ బిఏ. అండ్ ఇది ఎగ్జాక్ట్గా వర్టికల్గా అయితే లేదు కాబట్టి మనం ఎగ్జాక్ట్ వర్టికల్గా తీసుకురావాలి కాబట్టి సైన్ థీటా అయితే యూజ్ చేస్తాము. అండ్ ఫోర్స్ బిఈ కూడా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ ఫోర్స్ బిఈ. ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి వర్టికల్గా కన్వర్ట్ చేయాలంటే సైన్ థీటా = 0. -2. ఇక్కడ బిఏ అంటే బిఏ అన్న ఏబి అన్న సేమ్ మెంబర్ కాబట్టి సో ఫోర్స్ ఏబి వాల్యూ ఎంత వచ్చింది -2.88. సో బిఏ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ ఫోర్స్ బిఏ అంటే ఫోర్స్ ఏబి అన్నట్టు -2.88 సైన్ థీటా వాల్యూ అయితే 60 మైనస్ ఫోర్స్ బిఈ అయితే మనకి ఎక్కడ రాలేదు. సో ఇలానే రాసుకోవాలి. ఫోర్స్ బిఈ సైన్ 60 degrees = 0. -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2.49 మైనస్ ఫోర్స్ బిఈ సైన్ 60 degrees = 0. -2 ప్లస్ 2.49 చేస్తే 0.49 అయితే వస్తుంది. మైనస్ ఫోర్స్ బిఈ సైన్ 60 degrees = 0. ఈ 0.49 అనేది రైట్ సైడ్ వెళ్తే -0.49 అవుతుంది. సో మైనస్ ఫోర్స్ బిఈ సైన్ 60 degrees = -0.49. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్ అండ్ ఫోర్స్ బిఈ =
0.49 by sin 60 degrees equal to 0.56 kilonewtons. ఫోర్స్ బిఈ అయితే మనకు 0.56 kilonewtons వచ్చింది. ఒకసారి దీన్ని అయితే మార్క్ చేద్దాము, ఇక్కడ రాద్దాము. ఫోర్స్ బిఈ ఈక్వల్ టు 0.56 kilonewtons. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 తీసుకున్నాము. సో ఇక్కడ వర్టికల్ అయితే తీసుకోకూడదు, ఓన్లీ హారిజాంటల్ అండ్ ఇంక్లైన్డ్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్యూర్ వర్టికల్ కాబట్టి సమ్ ఆఫ్ హారిజాంటల్లో తీసుకోకూడదు. అండ్ ప్యూర్ హారిజాంటల్ అంటే ఫోర్స్ బీసీ, ఫోర్స్ రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి మనం ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఫోర్స్ బీసీ. అండ్ ఇంక్లైన్డ్ ఉంది, ఫోర్స్ బిఈ అనేది కూడా రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ప్లస్ ఫోర్స్ బిఈ. ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి హారిజాంటల్లో మార్చుకోవాలంటే కాస్ థీటా యూజ్ చేయాలి, కాస్ థీటా. అండ్ ఈ ఫోర్స్ బిఏ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎప్పుడైతే మనకు ఇది 0, ఇది 90, ఇది 180 అని అనుకుంటే 180 వరకు మాత్రమే మనం ఈ మధ్యలో యాంగిల్ ఉన్న ఇక్కడున్న ఎక్కడున్న వీడి వరకు మాత్రమే మనం రైట్ సైడ్గా కన్సిడర్ చేస్తాము. వన్స్ ఈ 180 దాటి ఇలా ఫోర్స్ యాక్ట్ అయితే దానిని మనం లెఫ్ట్ సైడ్గా కన్సిడర్ చేస్తాము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అందరూ. కాబట్టి ఈ ఫోర్స్ బిఏ అనేది లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ ఫోర్స్ బిఏ, ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి కాస్ థీటా ఈక్వల్ టు 0. ఫోర్స్ బీసీ వాల్యూ అయితే మనకు తెలియదు, ఇక్కడ చూసుకోండి ఫోర్స్ బీసీ వాల్యూ వచ్చిందా రాలేదని. సో రాలేదు, సో ఫోర్స్ బీసీ అలానే ఉంచుకొని ఫోర్స్ బిఈ ఇంతకుముందే వచ్చింది 0.56 అని, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 0.56 కాస్ 60 degrees మైనస్ ఫోర్స్ బిఏ, ఫోర్స్ ఏబీ వాల్యూ అయితే మనకు -2.88 వచ్చింది కాబట్టి -2.88. ఈ బ్రాకెట్ అయితే అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఈ చిన్న దాంతో కూడా ఆన్సర్ అయితే మీకు చేంజ్ వస్తుంది. కాస్ 60 degrees ఈక్వల్ టు 0. ఫోర్స్ బీసీ ప్లస్ 0.28 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.44 ఈక్వల్ టు 0. ఫోర్స్ బీసీ ప్లస్ 1.72 ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 1.72 అనేది రైట్ సైడ్ వెళ్తే -1.72 అవుతుంది. సో ఫోర్స్ బీసీ ఈక్వల్ టు -1.72 kilonewtons. సో ఫోర్స్ బీసీ వాల్యూ అయితే ఇక్కడ రాద్దాము. ఫోర్స్ బీసీ ఈక్వల్ టు -1.72 kilonewtons. ఒకసారి ఫిగర్లో చూసుకోండి, మనకి అన్నీ వచ్చాయి ఎక్సెప్ట్ ఈసీ. ఇక్కడ ఓన్లీ ఈసీ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, అన్నీ ఫైండ్ అవుట్ చేసినట్లే. ఇప్పుడు ఈ ఫోర్స్ ఈసీ రావాలి అని అంటే మనకి ఫిగర్లో 2 జాయింట్స్ అయితే పాసిబుల్గా ఉన్నాయి, ఒకటి జాయింట్ సి అండ్ ఇంకొకటి జాయింట్ ఈ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి జాయింట్ ఈ తీసుకున్నారనుకోండి, 4 వాల్యూస్ వస్తాయి. ఈ మెంబర్ వస్తుంది, ఈ మెంబర్ వస్తుంది, ఈ మెంబర్ వస్తుంది, ఈ మెంబర్ వస్తుంది, 4 మెంబర్స్ అయితే వస్తాయి. అదే మనము సి దగ్గర తీసుకుంటే ఈ మెంబర్, ఈ మెంబర్, ఈ మెంబర్, ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే వస్తాయి. సో కంపేర్ టు 4, 3 తీసుకోవడం బెటర్, ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాయింట్ సి తీసుకుంటున్నాను. టేక్ జాయింట్ సి. సి జాయింట్ అయితే డ్రా చేద్దాము. అవే ఫ్రమ్ ద జాయింట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక డౌన్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది 4 kilonewtons. ఇది ఈ అండ్ ఇది డి, ఇది సి, ఇది బి. ఫోర్స్ ఏ జాయింట్ తీసుకుంటే ఆ లెటర్ అనేది ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేయాలి. సిడి అండ్ ఫోర్స్ సిఈ అండ్ ఫోర్స్ సిబి. సో సమ్ ఆఫ్
ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక డౌన్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది 4 kN. డౌన్వర్డ్ యాక్ట్ అయితే మైనస్ తీసుకోవాలి, -4. అండ్ ఫోర్స్ సిడి కూడా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్. ఫోర్స్ సిడి అనేది ఇంక్లైన్లో ఉంది కాబట్టి మనం వర్టికల్గా కన్వర్ట్ చేయడానికి సైన్ యూజ్ చేయాలి. సో 4 CD sin θ అండ్ ఫోర్స్ ఈసీ ఇంక్లైన్లో ఉంది కాబట్టి సైన్ యూజ్ చేయాలి. అండ్ ఇది కూడా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. -4 CE sin θ ఈక్వల్ టు 0. ఫోర్స్ సిడి అంటే డీసీ వాల్యూ -4.04 వచ్చింది. సో -4.04 sin θ వాల్యూ అయితే 60 మైనస్ ఫోర్స్ ఈసీఏ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఫోర్స్ సిఈ సైన్ 60 degrees ఈక్వల్ టు 0. సో -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దీని యొక్క ఆన్సర్ అయితే 3.5 -4 CE sin 60 degrees ఈక్వల్ టు 0. -0.5 -4 CE sin 60 degrees ఈక్వల్ టు 0. ఈ -0.5 అనేది రైట్ సైడ్ వెళ్తే +0.5 అవుతుంది. 4 CE -0.5 -4 CE ఈక్వల్ టు 0.5 బై ఇది సైన్ 60 degrees అనేది మల్టిప్లై అయింది, రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. సో సైన్ 60 degrees -4 CE ఈక్వల్ టు 0.57. సో ఈ మైనస్ అనేది దీనికి అప్లికబుల్ అవుతుంది. సో 4 CE ఈక్వల్ టు -0.577 అండ్ ఫోర్స్ CE ఈక్వల్ టు -0.577. సో ఇది కూడా మనకు వచ్చింది. ఇప్పుడు ఈ ట్రస్సెస్ మీద అన్ని ఫోర్సెస్ అయితే మనకు వచ్చాయి, అన్నీ ఫైండ్ అవుట్ చేసాము. అండ్ ఇక్కడ లాస్ట్కి ఇండికేట్ ద ఫోర్సెస్ ఆన్ ట్రస్, అంటే ట్రస్ మీద కూడా ఇండికేట్ చేయండి అని అంటున్నారు. సో ఇక్కడ మీరైతే గుర్తుపెట్టుకోండి, మైనస్ వస్తే కంప్రెషన్ అండ్ ప్లస్ వస్తే టెన్షన్. ఇక్కడ ఫోర్స్ ఏబి -2.88 అని వచ్చింది, అంటే కంప్రెషన్ అని దాని అర్థం. కంప్రెషన్ వస్తే ఏబి ఉంది, ఇది ఏ ఇది బి, కంప్రెషన్ వచ్చింది కాబట్టి టువర్డ్స్ ద జాయింట్, అంటే యారో అనేది జాయింట్ని ఇండికేట్ చేయాలి, జాయింట్ సైడ్ ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోర్స్ ఏఈ ఈక్వల్ టు 1.44 అంటే టెన్షన్ వచ్చింది. సో ఫోర్స్ ఏఈ ఇది ఈ టెన్షన్ వచ్చింది కాబట్టి అవే ఫ్రమ్ ద జాయింట్ ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ అన్నీ డ్రా అయితే చేద్దాము. నేను ఇక్కడ రెడ్ పెన్నే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ రెడ్ పెన్ మీద ఈ బ్లూ మార్కర్ పెడితే సరిగ్గా పడట్లేదు. సో అగైన్ నేను రెడ్డే యూజ్ చేస్తున్నా. ఇది ఫిగర్ అనేది మీరు మళ్ళీ రీడ్రా చేసి క్లియర్గా మెన్షన్ చేయాలి, ఫోర్స్ అనేది టువర్డ్స్ ద జాయింట్ వెళ్ళిందా లేకపోతే అవే ఫ్రమ్ ద జాయింట్ వెళ్ళిందా అని. సో చూడండి, ఇక్కడ మైనస్ వస్తే టువర్డ్స్ ద జాయింట్ అండ్ ప్లస్ వస్తే అవే ఫ్రమ్ జాయింట్. ఇక్కడ ఫోర్స్ ఏబి -2.88, సో మైనస్ వచ్చింది, టువర్డ్స్ ద జాయింట్ సైడ్ యారో ఇండికేట్ చేయాలి. సో ఏ దగ్గర యారో ఈ జాయింట్ అండ్ ఈ జాయింట్కి కూడా యారో కంప్రెషన్ కాబట్టి ఫోర్స్ ఏఈ 1.44 kN అంటే టెన్షన్ అవే ఫ్రమ్ ద జాయింట్ తీసుకోవాలి. ఏఈ అవే ఫ్రమ్ ద జాయింట్ కాబట్టి ఇలా, అండ్ ఈకి కూడా అవే ఫ్రమ్ ద జాయింట్ కాబట్టి ఇలా. అండ్ నెక్స్ట్ ఫోర్స్ డీసీ -4.04 kN, డిసి మైనస్ వచ్చింది కాబట్టి టువర్డ్స్ ద జాయింట్. సో యారో అయితే జాయింట్ని. అండ్ నెక్స్ట్
ఫోర్స్ డిఈ 2.02 కిలోన్యూటన్స్. డిఈ ప్లస్ వచ్చింది కాబట్టి అవే ఫ్రమ్ ద జాయింట్కి అటు సైడ్ వెళ్ళేటట్టు తీసుకోవాలి. సో నెక్స్ట్ ఫోర్స్ బిఈ ప్లస్ వచ్చింది కాబట్టి అవే ఫ్రమ్ ద జాయింట్స్. బిఈ అవే ఫ్రమ్ ద జాయింట్ కాబట్టి జాయింట్స్కి అవే ఫ్రమ్ ద వచ్చేటట్టు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫోర్స్ బీసీ -1.72 కంప్రెషన్ వచ్చింది అండ్ టువర్డ్స్ ద జాయింట్ తీసుకోవాలి. బీసీ టువర్డ్స్ ద జాయింట్ని ఇండికేట్ చేయాలి యారోస్ అయితే. నెక్స్ట్ ఫోర్స్ ఈసీ మైనస్, అగైన్ మనకు కంప్రెషన్ వచ్చింది టువర్డ్స్ ద జాయింట్. ఈసీ టువర్డ్స్ కదా, సో జాయింట్ని ఇండికేట్ చేయాలి. సో ఇది క్వశ్చన్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇలా గీశారు, కానీ సమ్టైమ్స్ క్వశ్చన్ వేరేలాగా అడగవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనకు వచ్చినవన్నీ క్లియర్గా అర్థమయ్యేటట్టు వాళ్ళకి సింపుల్గా ఒక బాక్స్ డ్రా చేసి రాస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. నీ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు నువ్వు ఏమేమి రాస్తావో అని చూడరు, లాస్ట్కి ఆ బాక్స్ ఈ ఫిగర్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చూసి మీకైతే మార్క్స్ వేయడం జరుగుతుంది. సో ఇది ఆ బాక్స్ దగ్గర క్లారిటీగా రాయండి. సో ఇక్కడ మెంబర్, ఫోర్స్, నేచర్ ఆఫ్ ఫోర్స్. మెంబర్ ఏమొచ్చింది మనకి ఏబి అండ్ ఫోర్స్ ఇక్కడ -2.88 అని రాయొద్దు. సో డైరెక్ట్ 2.88 కిలోన్యూటన్స్. సో మైనస్ వస్తే ఏమని రాయాలని చెప్పా, కంప్రెషన్. డైరెక్ట్ ఇక్కడ కంప్రెషన్ అని పెట్టేసేయండి. ఈ మెంబర్, సో ప్లస్ వచ్చింది కాబట్టి 1.44 టెన్షన్. అండ్ నెక్స్ట్ డీసీ 4.04. మైనస్ ఇండికేట్ చేయకూడదు, మైనస్ని తెలియజేసేవే ఈ కంప్రెషన్, టెన్షన్. సో కంప్రెషన్. అండ్ నెక్స్ట్ డిఈ ఎంత 2.02 కిలోన్యూటన్స్. ఈ కిలోన్యూటన్స్ కూడా మెన్షన్ చేయండి, ఎందుకంటే లాస్ట్కి ఈ ఒక్క బాక్స్ చూసే మార్క్స్ వేస్తారంట, కాబట్టి క్లారిటీగా అయితే రాయండి. సో అగైన్ టెన్షన్ ప్లస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ మీరు ఇది కంప్లీట్గా రాయండి, నేను షార్ట్కట్లో రాస్తున్నాను. బిఈ 0.56 ప్లస్ కాబట్టి టెన్షన్. అండ్ బీసీ మెంబర్ -1.72 కిలోన్యూటన్స్. కంప్రెషన్ కాబట్టి మైనస్ కాబట్టి కంప్రెషన్. అండ్ సిఈ 0.577 అగైన్ మైనస్ కాబట్టి కంప్రెషన్. ఈ బాక్స్ అండ్ ఈ ఫిగర్ ఈ రెండు క్లీన్గా డ్రా చేయండి, అప్పుడే మీకు బైకి మార్క్స్ పడే ఛాన్స్ అయితే ఉంది. నీ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి అంత టైం ఉండదు నువ్వు చేసింది ప్రతిదీ చూడడం. సో ఈ బాక్స్ చూస్తాడు, నువ్వు అది కరెక్ట్ కంప్రెషనా టెన్షనా ఇక్కడ తెలిసిపోద్ది, నువ్వు కరెక్ట్ చేసావా రాంగ్ చేసావా, ఈ ఫోర్సెస్ ఎంత వచ్చాయి అని. సో ఈ బాక్స్ అయితే క్లీన్గా నీట్గా అయితే వేసి ఉంచండి, అప్పుడే మీకు బైకి మార్క్స్ అయితే పడతాయి. సో ఇది ఫస్ట్ వీడియో నేను చెప్పడంలో కాబట్టి ఇంత లెంతీగా చెప్పాను, అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంత లెంతీగా అయితే చెప్పను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ని క్లారిఫై చేస్తూ వేరే ప్రాబ్లమ్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను.